రాష్ట్రంలో ఏప్రిల్ మే నెలలో జరిగే ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి. ప్రొద్దుటూరులందరూ కూడా మేమందరం కూడా ఆశావాహులంగా ప్రొద్దుటూరులో నేను ఒక ఆయన ప్రవీణ్ కుమార్ రెడ్డి, నుంచి సురేష్ గారు, లింగారెడ్డి, ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా మాకు కూడా టికెట్ కావాలని ప్రయత్నాలు చేసినారు. దాదాపు 4-5 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చిన కారణంగా మరి చంద్రబాబు నాయుడు గారు సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి సర్వేలు చేసుకోమని చెప్పినాము. ఎవరికి సర్వే వచ్చి ఎవరి సర్వేలో ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళకు టికెట్ ఇవ్వమని కూడా మేము అందరం చెప్పడం జరిగింది. ఆయన కలిసినప్పుడు ఆయన 4 సార్లు 5 సార్లు సర్వే చేయించుకున్న తర్వాత మరి ఈరోజు చాలామంది ఇక్కడ 3-4 ఆశావాహులు ఉండబడినప్పటికీ కూడా మరి సర్వేలు అందరికంటే హైయెస్ట్ సర్వే ఉందనే వాళ్ళ దృష్టిలో కనపడిన తర్వాత గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ హైయెస్ట్ సర్వేని గుర్తించి హైయెస్ట్ సర్వే వరదరాజులరెడ్డికి ఉన్నదనే ఆలోచనతో కొంత సంప్రదింపులు జరిపిన తర్వాత అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్ గారికి, మరి అచ్చెన్నాయుడు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ఇప్పుడు పార్టీని గెలిపించాలనే దాని మీద ఇంకా మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాం. ఇప్పుడు సురేష్ నాయుడు గారు కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లింగారెడ్డి గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా ఆశావాహులతో ఉండి వాళ్ళకు రాకపోయింది కాబట్టి కొంత నిరుత్సాహం ఉండబడినప్పటికీ 3-4 రోజుల్లో వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి అంతా సమన్వయపరుచుకొని మేము ముందుకు పోతాం. మరి దీంట్లో ఎవరైనా కొంత 2-4-5 రోజులు అసంతృప్తులు ఉండబడినప్పటికీ వారం రోజుల లోపలైనా కూడా వాళ్ళందరినీ మాట్లాడుకొని అందరినీ పొద్దుటూరులో ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ చిన్న పెద్ద లీడర్లందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి పొద్దుటూరులో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎగరవేస్తాము. మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏదో ఆయన పెద్ద మాటలు అన్నీ చెప్పినాడు ప్రజలకు. గతంలో ఆయన మీటింగుల సందర్భంగా, ఆయన ఎన్నికల సందర్భంగా మొన్న సొంత డబ్బులతో కూడా నేను చేస్తానని చెప్పి చాలా చేసినాడు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. ప్రొద్దుటూరులోనే ఇప్పుడు ఒక పరిస్థితి, ఈ టికెట్ వచ్చిన దాంట్లో వాతావరణం అనేది కొంత మారిపోయింది ఇప్పటికే పరిస్థితులు. మరి జరగబోయే 40 రోజులు ఈ ఎన్నికల నిబంధనలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 14 ఎన్ని రోజులు పెడతారో ఎన్నికల డేట్ పెట్టిన తర్వాత మేమందరం రేపు ఒక్కరోజు ఇప్పుడు నాకు టికెట్ టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు చేసినారు కాబట్టి వచ్చిన వాళ్ళందరితో కూడా కలిసి ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి ఒకరోజు విజయవాడలో కానీ ఎక్కడ ఉంటే అక్కడ కలిసి 1 రోజు 2 రోజులు వాళ్ళని కలిసేదానికి టైం తీసుకొని వచ్చిన తర్వాత ప్రచారం మొదలుపెట్టి భారీగా ప్రచారం మొదలుపెట్టి చేసి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని తప్పకుండా గెలుస్తాం. ఈ ఎన్నికల్లో ఈ బీరాలు వరకు మన ఎమ్మెల్యే గారికి, నేనే అంతా చేస్తున్నానని ఆయనకు, నేను ఒక దైవాంశ సంభూతునని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి సమాధి కట్టడం అనేది తథ్యం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అవసరం రీత్యా బీజేపీ, జనసేన పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది. మరి ఎక్కడ పార్లమెంట్ ఎలక్షన్ ఉంటుంది, శాసనసభ ఎన్నికలు ఉంటాయి. జనసేన పార్టీ వాళ్ళని కానీ, బీజేపీ పార్టీ వాళ్ళని కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ప్రొద్దుటూరులో జెండా ఎగిరేయడం అనేది 100కి 100 రూపాయలు తథ్యం.